హలో ఆల్, వెల్కమ్ టు సినివేరా. ఈ వీడియోలో మనం బాలకృష్ణ గారి అఖండ 2 సినిమా రివ్యూ అంటే చూద్దాం. అఖండతో బాలకృష్ణ గారు అండ్ బోయపాటి గారు ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సీక్వెల్ ఆడియన్స్ ని సాటిస్ఫై చేసిందా, అసలు సినిమాలో సనాతన ధర్మ ఎలిమెంట్ ఎలా వర్కౌట్ అయ్యింది, లాజిక్ ఉందా లేక మ్యాజిక్ ఏనా అన్న డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు స్టోరీ ఏంటంటే, స్టోరీ ఎగ్జాక్ట్ గా పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ ని ఒక చిన్న రీక్యాప్ లా చూపించి యాక్చువల్ స్టోరీలోకి వెళ్తారు. ఈసారి థ్రెట్ పాకిస్తాన్ నుండి కాదు, చైనా నుండి. చైనా ఆర్మీ జనరల్ సంజయ్ షెల్ట్రిమ్ అండ్ చాంగ్ సస్వటా చటర్జీ ఇండియా మీద పగతో ఉంటారు. ఇండియాని దెబ్బతీయడానికి మహాకుంభమేళలో గంగా నదిలో ఒక డేంజరస్ వైరస్ ని రిలీజ్ చేసి బయోవార్ స్టార్ట్ చేస్తారు. దీనికి మన ఇండియన్ పొలిటీషియన్ ఒకడు సపోర్ట్ చేస్తాడు. కంట్రీ మొత్తం పానిక్ లో ఉన్నప్పుడు జనని అంటే అనంతపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారి డాటర్ ఒక యంగ్ సైంటిస్ట్ అన్నమాట. వ్యాక్సిన్ కనబడుతుంది. ఆ వ్యాక్సిన్ జనానికి అందకుండా ఆపడానికి విలన్స్ ట్రై చేస్తారు. జననిని కాపాడడానికి హిమాలయాస్ లో ఘోర తపస్సులో ఉన్న మన అఖండ బాలయ్య ఎలా ఎంటర్ అయ్యాడు, సనాతన ధర్మాన్ని చెప్పుకుంటూ ఆ అమ్మాయిని దేశాన్ని ఎలా కాపాడతాడన్నదే మిగతా స్టోరీ. ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ పాయింట్ బాలకృష్ణ గారు ఆరా. బాలయ్య బాబు స్క్రీన్ ప్రెసెన్స్ వేరే లెవెల్ అంతే. ఎస్పెషల్లీ అఖండ గెటప్ లో ఆయన చెప్పే డైలాగ్స్ గానీ, ఆ వాకింగ్ స్టైల్ గానీ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం గ్యారంటీ. దేవుడు శిక్ష వేస్తున్నాడు అనుకోకు, పరీక్ష పెడుతున్నాడు అని అనుకో. అలాంటి డైలాగ్స్ బాలకృష్ణ గారు ఆన్ స్క్రీన్ మీద చెప్తుంటే బాగా వర్కౌట్ అయ్యాయి. నెక్స్ట్ పాయింట్, తమనిచ్చిన బీజియం. యాజ్ యూజువల్ గా తమనే సినిమాకు ప్రాణం పోసాడు. సాంగ్స్ పెద్దగా బాగాలేకపోయినా బీజిఎం తో మాత్రం థియేటర్ ని దత్తరిల్లిపోయేలా చేశాడు. హెవీ సీన్స్ ని ఎలివేట్ చేసింది మాత్రం తమనే. థర్డ్ పాయింట్, సనాతన ధర్మం. స్టార్టింగ్ లో సనాతన ధర్మం గురించి వచ్చే ట్రాక్ బాగుంది. దేశం ధర్మం గురించి బాలయ్య చెప్పే డైలాగ్స్ అండ్ చైనీస్ కల్చర్ వర్సెస్ ఇండియన్ కల్చర్ కంపారిజన్ డైలాగ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఫోర్త్ పాయింట్, ఎమోషనల్ కనెక్షన్. పార్ట్ 1 తో పోలిస్తే ఇందులో కొంచెం మదర్ సెంటిమెంట్ యాడ్ చేశారు. తల్లి అంత్యక్రియల సీన్ చాలా ఎమోషనల్ గా బాగుంది. ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ పాయింట్, లాజిక్ లెస్ సీన్స్. అసలు లాజిక్ కి సినిమాకి సంబంధం లేదు. అంటే బాలకృష్ణ గారు బోయపాటి గారు కాంబినేషన్ లో సినిమా అంటే మనం అది ఎక్స్పెక్ట్ చేయడం మందే తప్పు. కానీ మరీ ఓవర్ ద బోర్డ్ అనిపిస్తుంది. ఒక విలేజ్ లో గవర్నమెంట్ ఆఫీషియల్స్ ని కిడ్నాప్ చేస్తే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య సింగిల్ హ్యాండ్ తో ఫైట్ చేస్తాడు. పోనీ అది బాలకృష్ణ గారి సినిమాల్లో కామనే కదా, అది ఓకే అనుకుంటే, అక్కడ ఎస్పీ కూడా కిడ్నాప్ అవుతారు. కానీ పిఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చే వరకు ఎమ్మెల్యేకి తన నియోజకవర్గంలో గంజాయి బిజినెస్ జరుగుతుందని తెలీదు. ఇదెక్కడ లాజిక్ బోయపాటి గారు? ఇంకా హైలైట్ ఏంటంటే, మిషన్ గన్స్ ట్యాంక్స్ తో వచ్చే చైనా ఆర్మీని మన అఘోర బాలయ్య సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి కేవలం ఒక త్రిశూలంతో ఎదుర్కొంటాడు. ఇది కొంచెం కాదు చాలా ఓవర్ అనిపిస్తుంది. సెకండ్ పాయింట్, వీక్ విలన్స్. విలన్స్ చూడడానికి బాగున్నా వాళ్ళ క్యారెక్టరైజేషన్ చాలా వీక్. సంజయ్ షెల్ట్రిమ్ అండ్ చటర్జీ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. ఆది పిన్సెట్టి అఘోర గెటప్ లో బాగున్నా పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. థర్డ్ పాయింట్, అన్నెసెసరీ ట్రాక్స్. ఫస్ట్ హాఫ్ లో జాజ్గాయ్ సాంగ్, బాలయ్య మల్టీ లాంగ్వేజ్ డైలాగ్స్ అండ్ లేడీ ఆర్మీ ఆఫీసర్ తో కామెడీ ట్రాక్ అస్సలు సెట్ అవ్వలేదు. డిస్కనెక్ట్ అయిపోతాం. ఫోర్త్ పాయింట్, అఖండ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్ తో కళ్ళు తాగితే ఇందులో ఆర్మీ ఆఫీసర్ సంయుక్త మీనంతో బ్రాందీ తాగిస్తారు. ఏదో యావరేజ్ ఫ్యాన్ మైండ్ సెట్ ని సాటిస్ఫై చేయడానికి పెట్టినట్టు ఉంటుంది గానీ ఫ్లోకి డిస్టర్బింగ్ గా ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్, కన్ఫ్యూజింగ్ టైమ్ లైన్. స్టోరీ టిబెట్ నుండి చైనా బార్డర్ కి, అక్కడ నుండి కుంభమేళాకి. అస్సలు టైం లైన్ అర్థం కాదు. మధ్యలో మదర్ సెంటిమెంట్, ఆది పిన్సెట్టి ట్రాక్, ఏదేదో జరిగిపోతుంటది. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, సినిమా విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఆల్సో స్క్రీన్ ప్లే లో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ గారు కనిపించేది కేవలం 3 సీన్స్ అండ్ ఒక సాంగ్ లోనే. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్. ఫైనల్లీ మీరు గానీ హార్డ్ కోర్ బాలయ్య ఫ్యాన్ అయితే, లాజికల్ వెతకకుండా కేవలం ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ లౌడ్ డైలాగ్స్ కోసం వెళ్తే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. బోయపాటి మార్క్ మాస్ ఎలివేషన్స్ కావాల్సిన ఉన్నాయి. బట్ అఖండ 1 లాంటి ఇంపాక్ట్ ఎక్స్పెక్ట్ చేసి లేదా సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్తారని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఇది జస్ట్ నాకు సినిమా చూస్తే అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఎందుకే అఖండ 2 మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి.